కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్ గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకు ఇది అలవాటుగా మారిపోయిందని ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగిపోవడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవ్వడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వడానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. టీడీపీ ఎవరి మీద పోరాటం చేస్తుందో వాడే ఇప్పుడొచ్చి పెత్తనం చేస్తున్నాడు అంటూ వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉండి తీరాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే వర్మ అల్టిమేటం ఇచ్చారు. అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు, మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను, మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, దబాబాద్ తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇలికిలే ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు, మీరు కొత్త టీం